తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి ఎటువంటి నోటీస్ కానీ, ఫార్మల్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం గానీ ఏమీ చెప్పలేదంట. మాకు మా తమిళ్‌లో రూపాయి సింబల్ కావాలి. దేవనాగరి స్క్రిప్ట్‌లో మాకొద్దు అని. అసలు ఇంత ఆలోచన ఏంటి? ముఖ్యంగా దేశం మొత్తం ఉండే కరెన్సీ సింబల్ గురించి తమిళనాడు ఇంత గోల ఎందుకు చేస్తోంది? దీని వెనకాల ప్రధానమైన కారణం యాంటీ హిందీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ 2020 3 లాంగ్వేజ్ ఫార్ములా. ఈ 3 లాంగ్వేజ్ పాలిసీ ఏదైతే ఉందో తమిళనాడులో మా పైన హిందీ ఇంపోజ్ చేయొద్దు. మాకు 2 లాంగ్వేజెస్ చాలు. తమిళ్ అండ్ ఇంగ్లీష్. మా పైన హిందీ రుద్దొద్దు. మాకు హిందీ వద్దని వీళ్ళు గోల చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పెద్ద టజిల్ అవుతుందన్నమాట. ముఖ్యంగా లోగో ఏదైతే లోగోస్, సింబాలిజమ్స్ ఉన్నాయో అవి ఏవి కూడా మాకు దేవనాగరి స్క్రిప్ట్‌లో వద్దు అని చెప్పి వీళ్ళు గోల చేస్తున్నారనమాట. దీనికి సంబంధించి ఇప్పుడు వీళ్ళు తెలివిగా తమిళనాడు యూనియన్ బడ్జెట్‌లో రూపాయి సింబలే మార్చేశారు. తమిళనాడు సీఎం రీసెంట్‌గా ఇంకో మాట కూడా అన్నారు. దాదాపు నార్త్ ఇండియాలో వందల సంఖ్యలో డైలెక్ట్స్ మిస్ అయిపోయినాయి. హిందీ కూడా చాలా నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ మిస్ అయిపోయి హిందీ రీప్లేస్ చేసింది. సౌత్ ఇండియాలో భవిష్యత్తులో ఈ ద్రవిడియన్ లాంగ్వేజెస్ తమిళ్, తెలుగు, కన్నడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మిస్ అయిపోతాయి. వీటి బదులు హిందీ వచ్చి చేరుద్ది. హిందీ ఇంపోజ్ చేస్తున్నారు మా పైన. హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు గదా! ఇంత మల్టీలింగ్వల్ కంట్రీలో మీరు అన్నిట్లో లాంగ్వేజ్‌లో ఖచ్చితంగా సౌత్ ఇండియన్ స్టేట్స్‌లో కూడా హిందీ నేర్చుకోవాలంటే ఎలా? ఆల్రెడీ నార్త్ ఇండియాలో రకరకాల లోకల్ లాంగ్వేజెస్, లోకల్ డైలెక్ట్స్ అన్ని పాడు చేశారు. మా పైన ఇంపోజ్ చేయకండి అని.